వాడాను నేను. తగ్గాయి అన్నారు. మళ్ళీ కొన్నాళ్ళకి హాస్పిటల్కి వెళ్తే అమ్మ నీ గర్భంలో కంటి ఉంది, చాలా పెద్ద తగ్గింది, అది 10 రోజుల్లో ఆపరేషన్ చేయాలి, చేయకపోతే చాలా ప్రమాదం, 60,000 అవుతుంది అన్నారండి. అంటే నేను అనుకున్నాను, ఏంటి ప్రభు నాకు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాను, ఎంత కష్టం వచ్చింది ఏంటి నాకు అనుకున్నాను. కానీ నువ్వే నేను స్వస్థపరుస్తావు అనుకున్నాను. 10 రోజులే టైం ఇచ్చారండి. మా హస్బెండ్తో మా టీతో చెప్పాను, వాళ్ళైతే చేయిస్తానన్నారు. నేనైతే తండ్రి నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నన్ను సిగ్గుపడనివ్వు, ఈ రక్షణకు నేను వచ్చి ఉన్నాను కాబట్టి నన్ను అవమానపరచవని నేను అనుకున్నానండి. అప్పుడు 2 నెలల నుంచి ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వాడలేదు, ఒక ట్రీట్మెంట్ కూడా నేను తీసుకోలేదండి. నేను ఇక్కడికి వచ్చిన 5వ వారం అక్కడ కూర్చున్నాను. దైవజన్ గారు నా దగ్గరికి వచ్చి అడిగారు, నా తలపై చెయ్యి ఉంచి నీకు వచ్చే వారంలో గొప్ప కార్యాన్ని చూడబోతున్నాం అన్నారండి. అదేవిధంగా ఒక వెలుగునని తాకింది. ఆ వారంలో తర్వాత వారంలో నేనైతే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వేరే హాస్పిటల్కి వెళ్ళానండి నేను. వేరే హాస్పిటల్లో ముందు చూపించుకున్న హాస్పిటల్లో స్కానింగ్ రిపోర్ట్ చూపించాను. చూసి అమ్మ చాలా పెద్దది ఉంది, నీకు ఆపరేషన్ చేశారా అని అడిగారు. లేదండి అన్నాను. మరి నేను స్కానింగ్ తీస్తాను ఒకసారి అన్నారు. తీయండి అన్నాను. తీశారండి. తీసి ఏమన్నారంటే నీ గర్భం అంతా చాలా నీట్గా ఉంది, నీకు 60,000 అన్నారు. ఇక్కడ ఏమీ లేదు, మొత్తం చాలా నీట్గా ఉంది, గర్భంలో ఎటువంటి సమస్య లేదమ్మా అన్నారండి. ఏ టాబ్లెట్ కూడా నీకు అవసరం లేదు అన్నారు. అంతా దేవుడి కృప వల్లే నేను స్వస్థపడ్డానండి. ఈ చెల్లి తక్షణ దేవుడు దీవించిన ఈవెన్ బిడ్డ ఇక్కడ వచ్చినప్పుడు మీరు నన్ను ఎప్పుడైనా చూసారండి అండి? చూడండి. పోనీ ఎప్పుడైనా ఎవరి ద్వారా పరిచయం చేశారా? ఈవెన్ ఈ బిడ్డ యొక్క గర్భంలో ఉన్న ఆ విషయాన్ని తర్వాత ఆ బిడ్డకి ఎన్ని రోజులు చెప్పారు? విత్ ఇన్ 10 days లో ఈవెన్ ఇక్కడికి వచ్చారు. ఈ బిడ్డ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో వారకమ్మా? 5వ వారానికే ఆ లోన ఉన్న ఇంత కంతి ఏమీ లేకుండా గర్భసంచి అంతా ఇప్పుడు కొట్టి చప్పట్లు చేసేది మనం పరిచిద్దాం. హల్లెలూయా. ఇది అతీతమైన కార్యం. ఇది మీరు ఎలా అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. దేవుడే నన్ను స్వస్థపరిచాడు. దేవుడు మీలో ఉండి నాకు ప్రవచించారండి. నిజంగా దేవుడి కృప అంటారు. నిజంగా దేవుడి కృప. ఆ బిడ్డ అన్న మాట ఎంత బాగుందో చూడండి. నేను అందుకే చెప్తున్నాను, మిమ్మల్ని అందరూ తీసుకొచ్చారు బిడ్డ చూడండి. తీసుకొచ్చారు అవును, మీరు తీసుకొచ్చారా? చూడండి. ఇప్పుడు రావడం వల్ల నష్టం వాళ్ళకి ఏమైనా జరిగిందా? వాళ్ళ సంఘానికి ఏమైనా జరిగిందా? ఆదివారం ఇక్కడ వస్తున్నారా? ఏమైనా శుక్రవారం ఏమైనా వస్తున్నారా? ఎందుకు రమ్మ బాధ బెంగ? ఎందుకు బెంగటేసుకున్నా? ఈ ఆత్మ ఇంకా 100 ఆత్మలు తీసుకుని వస్తుంది ఈ సంఘానికి. హల్లెలూయా. నేను చెప్పేది ఒకటి చెప్తున్నా, బుధవారము అన్ని సంఘాలకి రావచ్చు. హల్లెలూయా. ఆదివారం మీ 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 ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళిపోండి. హల్లెలూయా. ఏ సంఘానికి వెళ్ళడం లేదు, మా వల్ల కావడం లేదు, దూరం అయిపోయింది, మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ముఖ్యంగా అగ్ని అభిషేకం అందుబాటులో ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు అని నీకు అనిపిస్తే ఎప్పుడు మా తలుపులు తెరిచే ఉంటాయి. హల్లెలూయా. ఒక్క వారం వచ్చి ఇలాగే ఉంటే, ప్రతి ఆదివారం నువ్వు వచ్చి పొందుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి, ఇటు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమ్ముచూరులో ఉన్న ప్రతి గడపకు దేవుని సువార్త మేము తీసుకుని వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. తర్వాత అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరు మనం వెళ్ళబోతున్నాం.
మాతో పాటు లూదియా ప్రార్థనా సైన్యం అని ఒక నేమ్ మేము తీసుకున్నాం. దాంట్లోకి నా పేరు కూడా రాయన వాళ్ళు చేయటండి. లూదియా ప్రార్థనా సైన్యం మా అమ్మగారి పేరున పెట్టాము. అది ఆ పేరు లూదియా ప్రార్థన. అంటే బైబిల్లో ఉన్న లూదియా గారు నాకు తెలియదు, కానీ మా అమ్మ మాత్రం ఇంక 24 గంటలు దేవుడే. అలాగా మీలో ఎవరైనా లూదియా ప్రార్థన సైన్యంలో నా పేరు కూడా ఉండి నేను కూడా వచ్చి ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ ప్రార్థన ఓన్లీ ప్రేయర్ అదవుతుందండి. ఓన్లీ ప్రేయర్ నెలలో ఒకసారి ఉంటుంది. ఆ డేట్ మేము కన్ఫర్మేషన్గా చేయలేదు, చేస్తాము. దాంట్లో ఇక్కడ వస్తే కనుక నాకు మా అమ్మ అంటే ఎంత పిచ్చో ఎంత ప్రేమో అంతకంటే 1000 రెట్లు అమ్మలారా, అక్కలారా, చెల్లారా మీ మీద అభిషేకాన్ని రిలీజ్ చేయబోతున్నా. ఇక మీ ఇంటికి మీరే ప్రవక్తగా వెళ్తారు, మీ ఇంటికి మీరే ప్రవక్తగా వెళ్తారు. దేవుడు దీవించుగా, దేవుడు నేను బహుగా ఆశీర్వదించి చక్కటి పన్నెండు మగబిడ్డని కందువు కనుక మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ